మనోజ్ అయితే ఇంకా అక్కడ హ్యాపీగా గడపడం అయితే ఇంకా బాలు అయితే దాన్ని మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా అక్కడ వాచ్మెన్ వచ్చి, ఏంటి బాబు వాళ్ళని అంత ఇదిగా రికార్డ్ చేస్తున్నావు అంటే, లేదు అన్న ఇది షార్ట్ ఫిలిం కోసం, ఇప్పుడు ఇది పనిలేని పెట్టుబడి లేనిది కదా, బాగా మనకు యూజ్ అవుతుంది, అందుకని చెప్పని ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటున్నానని చెప్పని వాళ్ళు చేసే ప్రతి పని అయితే రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మనోజ్ అయితే ప్రతి టైం టు టైం ఏం తినాలి ఏం తాగాలి అనేది అన్నీ గుర్తుపెట్టుకొని మరి చేసుకుంటూ ఉంటే, ఇంకా టైం అయిపోయింది బ్రో ఇంక వెళ్ళిపోవాలి, రేపు మీకు ఇదే టైంకి సేమ్ ప్లేస్కే కదా అని చెప్పని మనోజ్ అంటాడు. అప్పుడు మీకు ఏది ఇష్టము అని చెప్పనంటే, నాకు ఫ్రాన్స్ అంటే ఇష్టము అని మనోజ్ అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ అయితే, నాకు మటన్ ఇష్టం, సరే రేపు నేను అదే చేయించుకొని వస్తాను అని చెప్పనేసి అక్కడికి వెళ్తారు. ఇంకా బాలు అయితే ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతిని అందరిని అయితే పిలిచి, మీకు ఒక షార్ట్ ఫిలిం చూపిస్తాను అందరూ రండి అని చెప్పని అంటారు. ముఖ్యంగా పార్లరమ్మ నువ్వే రావాల్సిందే అని చెప్పని అనడంతో ఇంకా రోహిణి కూడా అయితే వచ్చి ఉంటుంది. అప్పుడు ఇంక అందరినీ వచ్చిన తర్వాత మొత్తం అయితే చూపిస్తాడు. అప్పుడు పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా సత్యం అయితే, ఏంట్రా వీడు జాబ్కి అని చెప్పని పోయి అక్కడ ఆడుతున్నాడు ఏంట్రా అని చెప్పనంటే, అదే నాన్న దీంట్లో ట్విస్ట్, షార్ట్ ఫిలింలో నీకు అర్థం కావట్లేదా, మీరు బాగా చూడండి అని చెప్పని అంటుంది. ఈ లోపల మనోజ్ అయితే కష్టపడి ఇంటికి వచ్చినట్టు మాదిరిగా అయితే అమ్మ అని చెప్పని వస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా బాలు అయితే కుర్చీ వేసి మర్యాదకంగా కూర్చోనానా నీకు షార్ట్ ఫిలిం చూపిస్తాను అని చెప్పని అప్పుడు షార్ట్ ఫిలిం అయితే చూపిస్తుంది. అప్పుడు ఇంకా దాన్ని చూడంగానే మనోజ్కి అయితే గుండెల్లో జ్వరం కాసినట్టు ఉంటుంది. అప్పుడు ఏంటి రోహిణి ఇదంతా, మీ ఆయన పెద్ద ఉద్యోగం అని చెప్పానంటే పార్కులో పల్టీలు కొట్టి పల్లీలు తిండమా మీ ఆయనది అని చెప్పని ఎప్పుడు మాట్లాడని మీనా కూడా అయితే ఇంకా అవకాశం దొరికింది కదా, ప్రతిసారి అత్తయ్య నన్ను అంటుంది కదా, ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందని ఇంకా రోహిణిని అయితే ఎత్తి పొడుస్తుంది. ఇంక ఇదంతా చూసైతే రోహిణి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఇంకా శృతి రవి కూడా అయితే, ఇది చాలా చీటింగ్ రోహిణి, మీ ఆయన పెద్ద జాబ్ అని చెప్పని నువ్వు గొప్పగా చెప్పుకుంటావు కదా, మీ ఆయన చేసే పని ఇదే అని చెప్పని అంటాడు. కానీ బాలు అయితే, నాన్న ఈ మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అమ్మగా తెలుసు, అందుకే అలా సైలెంట్గా ఉంది ఏం మాట్లాడకుండా అని చెప్పనంటే ఇంకా సత్యం అయితే ప్రభావతి సై చూస్తాడు. అప్పుడు నిజమేనండి వాడికి జాబ్ లేదు పోయింది, అందుకే వాడు అలా పోతూ వస్తున్నాడు